ప్రతి పేదవారికి కూటమి ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వాములు పేర్కొన్నారు. పట్టణంలోని 16వ వార్డు హోంగార్డ్ కాలనీలో హోంగార్డ్ బాలురాజు నిర్మించుకున్న ఎన్టీఆర్ గృహాన్ని ఎమ్మెల్యే రాజు చేతుల మీదుగా గృహప్రవేశ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎంఏవై బీఎల్సీ అర్బన్ స్కీమ్ ద్వారా లబ్ధిదారుడు బాలరాజు 2.5 లక్షల రూపాయలతో గృహాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు. పేదల సొంత ఇంటికాలు నెరవేర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారని తెలిపారు. గత వైసీపీ పాలనలో పేదల ఇంటికాలు నిర్వీర్యం చేశారని అన్నారు. ఎన్టీఆర్ గృహాల లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటే నాటి వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నోట్లో మట్టి కుట్టారని మండిపడ్డారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరోవైపు అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తుందన్నారు. నియోజకవర్గంలో ఉన్న అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవారికి సొంత ఇంటిని నిర్మించుకునేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ట్రాన్స్ఫర్ లేవు ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదరికాన్ని సమూలంగా నిర్మూలించి ఎగ్జామ్ ఫీ కూడా కట్టి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదే స్ఫూర్తితో కెనరా బ్యాంక్ వాళ్ళు కానీ, మిగిలిన పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ కార్పొరేషన్స్ కానీ, ఎన్ఆర్ఐస్ అండ్ ఎన్జిఓస్ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో పేదరికం అనేది నిర్మూలించాలి మన ఆంధ్ర రాష్ట్రంలో అనే ఒక ఉద్దేశాన్ని మీరు మనకు P4 ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, ఎంపీడీఓలు కానీ దీని మీద అనేక సార్లు మీటింగ్లు పెట్టుకొని కొంత మెరుగైన అవకాశాలని తీసుకురాగలిగినాం. ఇంకా శ్రీకర్ గారు కొత్తగా వచ్చారు, స్పెషల్ ఆఫీసర్. త్వరలో ఈ నియోజకవర్గం నుంచి బయట వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ఉద్యోగులు కానీ ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలతో ఈ P4 ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని, ఆయన లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే ముందుకు రావాలి, 100 కోట్లు ఉన్న వాళ్ళే ముందుకు రావాలి అనేది కాకుండా జీవితంలో నువ్వు స్థిరపడి ఉంటే, నువ్వు ఖచ్చితంగా ఇతరులకి సహాయం చేసే పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మీ స్థాయిలో మీరు ఖచ్చితంగా అండగా నిలబడాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మడకశిర నియోజకవర్గంలో P4ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లేందుకు కావలసినటువంటి జాగ్రత్తలు కానీ అధికారులతో మాట్లాడి ఏం చేయగలమో ఖచ్చితంగా చేసే దిశగా మిగతా నియోజకవర్గాల కంటే కొంచెం ముందుండే విధంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారులు ప్రభుత్వ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మన నియోజకవర్గంలో ఉన్న అధికారులు కష్టపడి చేస్తున్నందుకు వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పుట్టపర్తిలో